చదువుకున్నావు ఏమన్నా? చదువుకో, దేవుడి మాటలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యేసుక్రీస్తు. బైబిల్ అనం మనం దీన్ని నీకు అర్థమవుతుంది. నన్ను ఆడబిడ్డల ముందు అంటున్నాను, లంజల పుస్తకం. లోనే ఎముకలు అత్తుకున్నాయంటే 5 సంవత్సరాలుగా ఈ చెయ్యి ఎంత లాగుతా ఉండేది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ పని చేయలేను అసలు. హాస్పిటల్ చూపించుకుంటే ఎక్స్రే తీసి 7 ఎముకలు అరిగినాయమ్మా. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడురా. నువ్వేం పని చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలా ఇదని చెప్పారు. బైబిల్ పట్టుకుని కూడా చర్చి పోయే లోపు ఇది చెయ్యి అంత లాగి ఏడుస్తా కూర్చుండేదాన్ని. లైవ్లో వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చూసేప్పుడు మీరు ప్రవచించారు, ఎముకలు ఎవరికైనా ఇరిగి ఉంటే ఇప్పుడే అతికించబడతా ఉన్నాయి. మీరు చేయి పట్టుకొని ప్రేయర్లో ఏకీభవించని చెప్పారు. ఏంటి మమ్మీ ఎవడు? అప్పుడు నేను చేయి పట్టుకొని ఇక్కడ నొప్పిని కాడ చేయి పట్టుకొని ప్రేయర్లు అలాగే ఏకీభవించాను. నాకు అంటే అర్థమైపోతుంది ఇది ఎముక నాకు కట్టబడుతుంది అని. నాకు అప్పుడే అర్థమైపోతుంది. కట్టబడుతున్నట్టుగా మీకు తెలిసిపోతుంది. నాకు అప్పటి నుంచి స్వస్థత. లగేజ్ కూడా ఎత్తగలుగుతుంది. అప్పటి నుంచి మీకు వెంటనే స్వస్థ కలిగింది. ఇప్పుడు మొత్తం నొప్పి లేదు. ఏదైనా బరువు ఎత్తగలుగుతుంది. ఆత్మల్ని చూసినప్పుడు మీ అన్నయ్య మీద ఒక సైకో దురాత్మ పీక కోసుకున్నాడు. కానీ ఆ కోసుకునేలాగా చేసిన దురాత్మ ఏంటంటే ఒక సైకో దురాత్మది. ఒక సైకో మంత్రపు దురాత్మ మీ అన్నలో ప్రవేశించడం నేను చూస్తున్నాను. ప్రవేశించిన తర్వాత ఆ సైకో దురాత్మ ఏం చేసిందంటే తనను తాను కోసుకొని చచ్చిపోయేలాగా చేసింది. అవునమ్మా, మా అన్నయ్య పేరు ప్రసాద్ అండి. మీ అన్నయ్య పేరు ప్రసాద్ అమ్మా. ఇందాక నేను ప్రసాద్ విన్నాను. ఎవరి పేరు అది? మీ అన్నయ్య పేరు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా ఉచ్చయించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను నాకు పేరు నేను చూశాను. అందుచేత మీరేం చేయాలంటే వెంటనే రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంటే నేను చూసింది కరెక్టే. ప్రసాద్ నాకు ప్రసాద్ అని కనిపిస్తుందంటే మీరు రెస్పాండ్ కాలేదు. అయితే తర్వాత నేను భాషలో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ లేడీని చూయించి ఈ లేడీకి ప్రవచించు సీమలో మంత్రశక్తులు పనిచేస్తామని చెప్పాడు. అయితే మీ అన్న నేను చూసినప్పుడు గతంలో బ్రతుకున్నప్పుడు ఒక స్త్రీ విషయంలో చాలా గొడవ జరిగేది. అవునమ్మా, లోపలేం లేదు. ఒక స్త్రీ విషయంలో సంథింగ్ ఏదో గొడవ కావడం నేను చూస్తున్నాను. ఆ స్త్రీ ఏంటంటే వేరే చోటుకి వెళ్ళి మీ అన్నగారి మీద అప్పట్లో కొంచెం మంత్ర ప్రయోగం లాంటి చేయడం నేను చూస్తున్నాను. చేసిన తర్వాత మీ అన్నగారికి అప్పట్లో కొంచెం సంథింగ్ ఏదో తాగే అలవాటు ఉండేదమ్మా. బాగా తాగుతాడు. బాగా తాగే అలవాటు ఉంటుంది. నెక్స్ట్ ఇంట్లో బ్రతుకున్నప్పుడు కూడా ఇంట్లో ఏమైనా డబ్బులు ఉన్నా కానీ ఆ డబ్బులు మొత్తం కూడా తీసుకెళ్లిపోయేవాడు. అవునమ్మా?